మహానగరంలో జలమండలికి కొత్త నీటి కనెక్షన్ల తాకిడి అంతకంతకు పెరుగుతోంది. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండటంతో ట్యాప్ కనెక్షన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా నగరానికి నీటిని అందించడానికి ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకువస్తోంది. దీని ద్వారా మరో 2 ఏళ్లలో ప్రస్తుతం నగరానికి అందుతున్న 550 ఎంజీడీలకు అదనంగా మరో 300 ఎంజీడీల నీటిని ప్రజలకు అందిస్తామంటోంది వాటర్ బోర్డు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం వేగవంతంగా విస్తరిస్తుండటంతో తాగునీటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. నివాస సముదాయాల నుంచి కొత్త నల్లాల కనెక్షన్ల దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ జలమండలి పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 14,16,000 కనెక్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. కానీ 10 ఏళ్ల క్రితం నగరానికి ఎన్ని నీళ్లు వచ్చాయో ఇప్పుడు కూడా అవే నీటితో సరిపెట్టాల్సి వస్తుండటంతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నగరానికి సరిపడా నీళ్లు అందించడానికి గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకువస్తుంది. నగరానికి ప్రతిరోజు వివిధ ప్రాజెక్టుల నుంచి 550 మిలియన్ల గ్యాలన్ల నీరు వస్తుంది. ఇందులో ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 75% పైగా నీటి తరలింపు ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి 270 ఎంజీడీల కృష్ణా వాటర్ వస్తుంది. గోదావరి బేసిన్లోని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 168 ఎంజీడీలు, మంజీరా సింగూరు నుంచి 120 ఎంజీడీల నీళ్లు వస్తున్నాయి. ఇక జంట జలాశయమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 32 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రెండు 2014లో నగరానికి ఎన్ని నీళ్లు వచ్చాయో ఇప్పుడు కూడా అవే నీళ్లు వస్తున్నాయి తప్ప ఏమాత్రం పెరగలేదు. గత 11 ఏళ్లలో సిటీ భారీగా విస్తరించింది. దీనికి అనుగుణంగా నీళ్లు సరిపోకపోవడంతో ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా నగరానికి 300 ఎంజీడీల నీటిని తీసుకురానున్నామంటున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ప్రస్తుతం టెండర్లు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభించి 2027 మార్చిలోగా నగరానికి సరిపోను నీటిని అందిస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు గోదావరి ఫేజ్ 2, 3 అనేది ఆల్రెడీ టెండర్స్ ఫైనల్ అయిపోయినాయి, ఏజెన్సీకి ఇచ్చేసాము, వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. సో సైట్స్ ఐడెంటిఫికేషన్, ల్యాండ్ ఇవన్నీ కూడా వర్కులు నడుస్తున్నాయి. మనకి గోదావరి ఫేజ్ 2, 3 20 టీఎంసీకి ప్లాన్ చేసాము. ఆ 20 టీఎంసీ వాటర్ని ఒక 15 టీఎంసీ డ్రింకింగ్ వాటర్, ఒక 300 ఎంజీడీ వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్కి హైదరాబాద్ ఇవ్వాలని. సో ఈరోజు మనం 600 ఎంజీడీ కెపాసిటీ ఉంటే అడిషనల్గా ఒక 300 యాడ్ చేయాలి అనేది. సో అది 2030-31 వరకు సరిపోయేంత వాటర్ ఉంటుంది. 2 ఏళ్లలో 300 ఎంజీడీల గోదావరి వాటర్ అందుబాటులోకి రానుండడంతో మహానగర అవసరాలు తీరేలా వాటర్ నెట్వర్క్ విస్తరించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది వాటర్ బోర్డు. ప్రస్తుతం జలమండలి నెట్వర్క్ 1450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా తాజాగా 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఓఆర్ఆర్ ప్రాజెక్టు 1-2 దశల కింద తాగునీరు అందిస్తోంది. మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని 100 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే విస్తరణ అంటే మీకు తెలుసు, ఫస్ట్ కోర్ సిటీ ఉండేది, కోర్ సిటీ జిహెచ్ఎంసీ ఎక్స్పాండ్ అయింది. జిహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు వాటర్ సప్లై చేస్తున్నాము. బట్ బియాండ్ ద జిహెచ్ఎంసీ మనం సీవేజ్ ఇప్పుడు మనం చేయట్లేదు, లోకల్ బాడీ చేస్తున్నాయి, ఓన్లీ వాటర్ సప్లై చేస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ఓఆర్ఆర్ వరకు లిమిట్ ఉంది. ఫ్యూచర్లో టీసీయూఆర్కి సంబంధించి ఇంకా నిర్ణయాలు ఏం జరగలేదు, మాస్టర్ ప్లాన్ అవుతుంది. సో దాన్ని బట్టి నిర్ణయం. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 నీళ్లు నగరానికి అందుబాటులోకి వచ్చే వరకు పబ్లిక్ నీటిని అదుపుగా వాడుకోవాలంటున్నారు అధికారులు.